ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు. మీ ఎదుట నన్ను నిలబెట్టిన ఆ దేవత దేవునికి నేను కృతజ్ఞతలు. పిల్లరా, దేవుని మహాకృప చేత జరుగుతున్నటువంటి ఉదయ కాలంలో దేవుని మాట ద్వారా మేము ముందుకు రావడానికి ఆ ప్రభు సహాయం చేసినందుకు ఆయనకు మహిమ. మీరు చూస్తున్నందుకు మీకు ఆశీర్వాదము కలుగునుగాక. పిల్లరా, ఈ ఉదయ కాలంలో నేను ముందుకి ఏ మాట ద్వారా నేను నడిపించబడి ఉన్నానంటే, పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి బ్యాచిలర్స్గా అనగా ఏకాంగులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు సంసారులుగా చేశాడు. సంసారులుగా ఉన్నటువంటి మనలను మన దేవుడు పిల్లలతో సంతోషించే తల్లిదండ్రులుగా చేశాడు. చాలా బాగుంది. ఇంతవరకు దేవుని మహాకృప చేత దేవుడిచ్చిన పిల్లలను మనం ఏ విధంగా వారిని తయారు చేయకూడదు, మళ్ళా దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను ఏ విధంగా తయారు చేయకూడదు అన్నది మనం తెలుసుకోవాలి పిల్లలు. అయితే ఆ ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పిల్లల విషయంలో. చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమనగా అంటే, పిల్లగా లేవియాకాండం 19వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అదేమనగా, మీ దేశము వ్యభిచారింపకయు దుష్మాన ప్రవర్తనతో నిండుగా ఉండనట్లు నీ కుమార్తె వ్యభిచారణ ఒకటికై ఆమెని వేషిగా చేయకూడదు. ప్రభునందు పిల్లరా, దేవుడు అంత చక్కగా మన మీద శ్రద్ధ చూపించి మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆలకించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు వ్యభిచారులుగా తయారవకూడదట. వారు మగ పిల్లలు అవ్వాలనివ్వండి, ఆడపిల్లలు అవ్వనివ్వండి, మన పిల్లలు వ్యభిచారులుగా మారకూడదు. వ్యభిచారులుగా ఎలా మారుతారండి పాస్టర్ గారు అంటే, దేవుని పిల్లలుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏమిటంటే, దేవుడు తన రక్తం ఇచ్చి మనం కొనుక్కొని ఆయన సమాజ కూడుకుల్లోనికి మనం తీసుకువెళ్ళినప్పుడు, ప్రార్థనా మందిరంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన ధర్మ విధులు మనకు తెలియజేస్తూ ఉంటాడు తన సేవకుని ద్వారా. ఆ మాటలు ఉంటున్నటువంటి పేరెంట్స్ పిల్లల విషయంలో కొంతమంది సేవకులకు చెప్తుంటారు. అలాంటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలి, వారిని ఎలా తయారు చేయాలి అన్న విషయాలు చెబుతూ ఉంటారు. కానీ అలాంటప్పుడు శ్రద్ధగా ఆ మాటలు విని దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను వ్యభిచారులుగా చేయకుండా దేశానికి, మన ఇంటికి, ప్రపంచానికి పుట్టించిన దేవునికి ఉపయోగపడేవారుగా మనం మన పిల్లలు తయారు చేయాలి. పిల్లలు అలా చేయాలంటే దేవుని యొక్క చిత్తం మనం కలిగి ఉండాలి. మరి దేవుని పిల్లలు వ్యభిచారులుగా ఎప్పుడు మారుతారండి అంటే, పిల్లల లోకములో ఉన్న విధముగా మన పిల్లలని మనం తయారు చేస్తే, మాటలోనైనా, ప్రవర్తనలోనైనా, ఆలోచన విధములోనైనా, కోరికల విషయంలోనైనా దేవుని పిల్లల వారికి చిన్నప్పటి నుంచే మనం గైడ్ చేస్తున్నారు. వారు మనసంతా దేవుని మీద దైవ చిత్తానుసారముగా ఉండే విధముగా వారికి మనం గైడ్ చేయాలి. కానీ లోకములో ఉన్న వాటిని వారికి చెప్పి లోకములోనికి వారి మనసు పోకుండా, వారి మనసు వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త పడాలి. లోకములో ఏమీ కూడా బిడ్డల్లోనికి ప్రవేశించకూడదు. పిల్లలు లోకము లాగుతూ ఉంటుంది. అయినా పిల్లరా, మనం దేవుని వాక్యాన్ని మన బిడ్డలకి ఎప్పటికప్పుడు చెబుతుంటారు. అలంకార విషయంలో, వస్త్రధారణ విషయంలో, మనం ఆలోచించే ఆలోచన విధంలో, మనం కలిగి ఉన్న కోరికల విషయంలో, మనం నడిచే విధానమును బిడ్డలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. అందుకే నేను దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమనగా, అది నీ పిల్లలకు దేవుని వాక్యమును తెలియజేస్తూ ఉండు, వారు పెద్దవాళ్ళు అయినప్పుడు అందులో నుంచి తొలగిపోడు అని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. అదేమనగా 22వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు.
కనుక పిల్లరా, మన పిల్లలు వ్యభిచారులు కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలి, వాళ్ళ అలంకరణ ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి, వాళ్ళ కోరుకులు ఏమై ఉండాలో మనం చిన్నప్పటి నుంచి ఉగ్గు బాలు పట్టినట్లుగా వారికి మనము దేవుని చిత్తాన్ని తెలియపరచాలి. అలా తెలియపరిచినప్పుడు వారు వ్యభిచారులుగా కాకుండా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వారిలో చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఏసేపు లాంటి వారు, మన దేవుని కూడా ఏసేపు లాంటి వారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. అలాంటి జీవితాన్ని జీవిస్తారు. కనుక దేవుని పిల్లల, మన పిల్లలు వ్యభిచారులు కాకూడదు, పవిత్రమైన జీవితం జీవించే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన కోరుకును మనం తెలుసుకున్నాం. కనుక అలా చేసి దైవరాజ్యానికి మనం మన పిల్లల్ని పవిత్రులుగా అప్పగించి దైవరాజ్యంలో వారు ఉండులాగా, మనం వారు చూసి సంతోషించేలాగా దేవుడు సహాయం చేయగాక. ఆమె దేవుడి మాటలు దీవించగాక. ఎందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్.